నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సాక్షిలో ఒక వార్త వచ్చింది. వాస్తవానికి సాక్షిలో వచ్చే వార్తల్ని అందరూ ఎలా చూస్తుంటారో అందరికీ తెలిసిందే. కానీ ఒక మేధావి ఒక వార్తని ధృవీకరిస్తూ అది నిజమే అంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి సాక్షిలో వచ్చినటువంటి ఒక వార్త చంద్రబాబు నాయుడు గారిపై అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకా ఎవరా ప్రొఫెసర్, ఏంటి కథ అంటే ఏం చెప్తారు సార్? ఆ ప్రొఫెసరు చాలా పెద్ద మేధావి. ఆయన ఏంటంటే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్స్టాంట్ ఫ్రెండ్ అట, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అట అని అమిత్ షా వ్యాఖ్యానించాడు అని చెప్పి సాక్షిలో పెద్ద వార్త వేసుకున్నాడు. పెద్ద వార్త. ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యానించాడు, ఎవరితో వ్యాఖ్యానించాడు, దానికి ఏమన్నా రిలయబిలిటీ ఉందా? మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు అనుకోండి, సాక్షిలో రాసుకున్నాడు అనుకోండి, నేనేమి దానికి అభ్యంతరం ఏం పెట్టను. నువ్వు రాసుకుంటావు, నీ పేపరు, నీ ఇష్టం. చదివేవాడు చదువుతాడు, చదవనాడు చదవడు. నాకు క్రెడిబిలిటీ ఉంది అని నువ్వు నీ పేపర్లో నువ్వు రాసుకోకపోతే ఇంకెవడు రాసుకుంటాడు? వేరే వాడికి క్రెడిబిలిటీ ఉన్నట్టు నువ్వు ఎందుకు రాస్తావు? నువ్వు బాగా డబ్బులు పెట్టుకున్న పేపర్ కదా, అందుకని నువ్వు వేరే వాళ్ళ గురించి రాయవు. ఆ విషయం తెలుసు, నీ గురించి నువ్వు రాసుకుంటావు, ఆ విషయం కూడా తెలుసు. ఇక్కడ సమస్య ఏంటి అంటే థర్డ్ పార్టీ అంటే అమిత్ షా కామెంట్ చేశాడు అని రాయడం ఒక ఎత్తు అయితే, ఫోర్త్ పార్టీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు దాని మీద కామెంట్ చేశాడని రాసుకోవటం. అంటే అమిత్ షా కామెంట్ చేశాడా లేదా ఎవరికి తెలుస్తుంది? అమిత్ షాకి తెలుస్తుంది. అమిత్ షా ఎవరితో మాట్లాడాడో అతనికి తెలుస్తుంది. అసలు విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్ పెట్టి సభ్యత్వాలు చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు. ఆ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడాడు, ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే, తమ్ముడు, నాకును ఆ తమిళనాడులో విజయ్కి పోలిక పెడుతున్నారు. మీకు అసలు ఎవరికన్నా దీని మీద కామెంట్ చేసేవాడికి బుర్ర ఉందా? పవన్ కళ్యాణ్ అన్న భావన చెప్తున్నా. నేను ఆల్రెడీ ఒంటరిగా వచ్చాను కదా, ఒకసారి ఒంటరిగా పోటీ చేశాను కదా. నేను 2 చోట్ల నిలబడితే మీరు ఓట్లు వేసారా, గెలిపించారా? 2 చోట్ల ఓడించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతిపక్ష ఓటు చీల్చకుండా జాగ్రత్తగా కాపాడుతూ, అంటే ప్రతిపక్ష ఓటు చీలకుండా కాపాడటం అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానయా అని చెప్పాడు. ఒకసారి ఒంటరిగా వచ్చాడు కదా పవన్ కళ్యాణ్, ఆ విషయాన్ని ఆయనే చెప్తున్నాడు కదా. నేను ఒంటరిగా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ రోజున ఎక్కడైతే తమిళనాడులో విజయ్ గెలవంగానే పవన్ కళ్యాణ్ ఒంటరిగా రావాలి అని కామెంట్లు చేస్తున్న పెద్ద మనుషులు, మరి ఆ రోజున నాకేమన్నా ఓటేశారా, నన్ను గెలిపించారా? 2 చోట్ల ఓడించారు కదా, మరి దాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించాడు ఆవేదనగా. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయన క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఈ జరిగిన డ్యామేజ్ చాలు, రాష్ట్రంకి జరిగిన విధ్వంసం చాలు, ఇంకా కనీసం చంద్రబాబు నాయుడు ఒక 10-15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఉంటే రాష్ట్రం తిరుగులేని శక్తిగా మారుతుంది. అందుకని నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని క్లియర్ కట్గా చెప్పాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో కడుపులో మంట మొదలైంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కడుపులో మంట మొదలైంది. ఆయన ఆ సమావేశంలో ఈ జగన్ గురించి పెద్దగా మాట్లాడలేదు అన్న ఒక కామెంట్ని తీసుకొచ్చారు ఈ వైసీపీ వాళ్ళే. నువ్వు సింగిల్గా రావాలి విజయ్లాగా అని చెప్పింది వైసీపీ వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు కాదు. జగన్ గురించి మాట్లాడలేదు అని ఒక ఫీలర్ బయటికి తెచ్చింది వైసీపీ వాళ్ళే. ఆ తర్వాత రోజు జగన్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో తెలుసా? అమిత్ షా చెప్పాట అన్న పుకారు లేపింది వైసీపీ వాళ్ళే. ఇవన్నీ పుకార్లే. ఈ పుకార్లు మనం ఒక మేధావులాగా మనం ఏం చేయాలి? ఇది పుకారా వాస్తవమా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నేనైతే ఒక జర్నలిస్ట్గా నేనైతే అదే పని చేస్తా. మీరు కూడా నన్ను రోజు ఏవో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. నేనెప్పుడు పుకార్ల మీద నేనెప్పుడు స్పందించలేదు, స్పందించను కూడా. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు సరైన సమాచారం ఉంటేనే నేను మాట్లాడతా. నాకు సరైన సమాచారం లేకపోతే మీరు చాలా బాగా వ్యూస్ వస్తాయండి దీని మీద మాట్లాడండి అన్నా నేను మాట్లాడను. ఎందుకు? అది నా క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం. అందుకని నాకు సెన్సేషనలిజం కాదు కావాల్సింది, వాస్తవం ఉందా లేదా, ఉంటే వాస్తవాల ఆధారంగా విశ్లేషణ చేస్తాను. నేను పుకార్ల ఆధారంగా నేను విశ్లేషణ చెయ్యను. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది సార్. వాస్తవానికి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారని, ఆ మాట్లాడిన దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు దాన్ని ఏదైతే ప్రూవ్ అవును ఇది కరెక్టే అని చెప్పి చెప్పాడని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సాక్ష్యాలు వార్త రాస్తున్నారంటే, వాస్తవానికి జర్నలిజం వాల్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అక్కడ అమిత్ షా గారు మాట్లాడింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వినింది ఏంటి అనేది ఈ యొక్క ఛానల్ కానీ ఆ యొక్క ఏదైతే ఉంటుందో పేపర్ కానీ వాళ్ళు రాయాలి వార్త. కానీ అక్కడ ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు రాసిందాన్ని దాన్ని ఆయన అంగీకరించిన దాన్ని వీళ్ళు రాస్తున్నారంటే వీళ్ళకి అదే చెప్తున్నా. ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టలేదు అని ఎట్లా అనుకుంటున్నావు? నేను 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ అంటే అది జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టినట్టే కదా. బిడ్డ నిన్ను 15 ఏళ్ళు నిన్ను ముఖ్యమంత్రిని కానివ్వను అని అన్నట్టే కదా. అంతే. అసలు ఆ మీటింగ్ మొత్తంలో జగన్ గురించి మాట్లాడలేదు అన్న సందర్భం ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ చెప్పిందే జగన్ గురించి కదా. 5 సంవత్సరాలు మొత్తం విధ్వంసం చేశాడు అని చెప్పింది ఎవరి గురించి? మరి ఇంకా నీకు పవన్ కళ్యాణ్ ఈ జగన్ గురించి మాట్లాడలేదు అన్న వార్తే తప్పు కదా. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డ. అసలు నీకు పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడలేదు అన్నదే బేసిక్ ఫాల్ట్ కదా. పాయింట్ నెంబర్ 1. ఇదే ఊహాగానం అయితే ఈ ఊహాగానానికి కారణం ఏంటి అని ఇంకో ఊహాగానం వచ్చింది. ఏంటి ఆ కారణం ఏంటి? అమిత్ షా చెప్పాట, ఆ తెలుగుదేశంతో అడ్జస్ట్మెంట్ టెంపరీ, నాకు జగనే పర్మనెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా పవన్ కళ్యాణ్తో చెప్పాట. ఇది ఇంకొక పచ్చి ఊహాగానం, పచ్చి బూతు. ఒక ఊహాగానం బేస్ చేసుకొని ఇంకో ఊహాగానం వస్తే ఈ పుకార్ల మీద మనం కూర్చొని, నేను ప్రొఫెసర్ని అండి, నేను అన్ని చాలా నిజాయితీగా మాడతా అంటే నువ్వు పుకార్ల మీద నువ్వు విశ్లేషణ చేసేది నువ్వు చేసావు. దాన్ని మరి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు నిజంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు ఆయన జర్నలిస్ట్గా కూడా పనిచేశాడు. ఆయన జర్నలిస్ట్గా కూడా ఓ పేపర్కి ఎడిటర్గా పనిచేశాడు, ఒక ఛానల్కి ఎడిటర్గా పనిచేశాడు. నువ్వు జర్నలిస్ట్గా కూడా పనిచేసావు కదా, ప్రొఫెసర్గా చేసావు కదా, నువ్వు మేధావి కదా, నువ్వు అన్నిటి మీద విశ్లేషణలు చేస్తావు కదా. మరి ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త కరెక్టేనా అంటే నువ్వే చెప్పావా?
నువ్వే విశ్లేషణ చేశావా? జగన్మోహన్ రెడ్డి పార్టీనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో శాశ్వత మిత్రుడని, తెలుగుదేశం టెంపరీ మిత్రుడని అమిత్ షా పవన్ కళ్యాణ్తో చెప్పినట్టు నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దానికి ఆధారాలు ఏంటి? నువ్వు అడుగుతుంటావు కదా, అందరిని అడుగుతుంటావు, నాకు ఆధారం ఏంటి అని అడుగుతుంటావు కదా. అందుకని నేను అడుగుతున్నా, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి మాట్లాడాను అంటావా? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి మాట్లాడాను అంటే మరి నేను చెప్పా అటువంటి సర్కమ్స్టాన్సెసే లేవు అక్కడ. ఎందుకు? పవన్ కళ్యాణ్ బూతులు తిట్టిందే జగన్మోహన్ రెడ్డిని. బిడ్డ నిన్ను అధికారంలోకి రానివ్వను అంటే ఎవరిని అన్నాడు? అది జగన్మోహన్ రెడ్డినే కదా. నువ్వు అధికారంలో రాకుండా ఉండటానికి నేను చంద్రబాబు కలిసి ఉంటాం అని చెబితే దాని అర్థం ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టా కాదా? మరి నీకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్ అని అమిత్ షా పవన్ కళ్యాణ్కి చెబితే మరి పవన్ కళ్యాణ్ ఈ మాట ఎందుకు అంటాడమ్మా? ఒకసారి విశ్లేషించు. సో ఇలాంటి నాకు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్న మాట ఒకటి గుర్తొస్తుంది సార్, బుర్రలో గుజ్జుందా లేదా అన్నట్టుగా. నిజం కూటమిలో ఉన్నది ఎవరు? అటు బీజేపీ, జనసేన, టీడీపీ. అయితే టీడీపీకి సంబంధించి ఓన్లీ శాశ్వత ఫ్రెండ్షిప్ కాదు మాది, జగన్తో ఉన్న శాశ్వత ఫ్రెండ్షిప్ అని చెప్పి అదే కూటమిలో ఉన్న జనసేన నేతకి ఎవరన్నా చెప్తారా సార్? అసలు నేను చెప్తున్నా కదా, పుకార్లు ఒక పుకారు మీద ఇంకొక పుకారు పుట్టించి ఆ రెండు పుకార్ల మీద నువ్వు వచ్చి విశ్లేషణ చేసి ఆ విశ్లేషణని సాక్షి పేపర్ వాడు పూర్తిటా రాసుకుంటే నువ్వేం చేయాలి? ఖండించాలి, వాస్తవం. అరే తప్ప నేను చెప్పింది అది కాదు, నువ్వు ఇట్ట రాసుకున్నావు, నాకు నువ్వు రాసిన దాంతో నాకు సంబంధం లేదని చెప్పాలి. నువ్వు అట్లా విశ్లేషించి ఉంటే నేను సారీ అండి, నేను తప్పు చేశాను, పుకార్ల మీద విశ్లేషణ చేయకూడదండి అనన్నా చెప్పాలి. ఏదో ఒకటి చేయి. నేను చెప్పిన ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి. నీకు ఎవరు చెప్పారు? అమిత్ షా చెప్పాడా? నేను ఇట్లా చెప్పాను, నా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్ అని అమిత్ షా చెప్పాడా నీతోటి? ఏం మాట్లాడాలో పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు, అంటే బాధ్యత గల వ్యక్తులు మనం. ఇప్పుడు మనం ఏదో ఆడెవడో పాస్టర్ వాడి మీద వాడే అటాక్ చేసుకొని నాటకం ఆడి ఆడు పెట్టాడు, ఆడి సొమ్మేం పోయింది? ఆడికి ఏముంది? ఆడు ఏదో ప్లాన్ వేసాడు, అదే ఏదో పార్టీ పెట్టాట, అతని పార్టీ పేరు ఏదో భరోసాట. ఆ పార్టీకి పబ్లిసిటీ వస్తుంది, మనం తర్వాత కొంచెం బాగా ఊపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో టైప్ పెట్టుకోవచ్చు అనుకున్నాడు. వైఎస్ఆర్సీపీ భరోసా, వైఎస్ఆర్సీపీ భరోసా అని చేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు. మరి పోలీసులు పట్టుకున్నారు, తప్పురవయ్య అని చెప్పారు. అతనికి పోయేదేమి లేదు, అతనికి నీకు మార్కెట్లో స్టేక్ ఏముంది? నువ్వు ఏదో ఒక పాస్టర్వి, వేసావు, గాలం వేసావు, తగలలేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరు నేను అట్ట కాదు కదా, మేము జర్నలిస్టులం కదా. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరిని కూడా జర్నలిస్ట్ కేటగిరీలో వేస్తున్నా, ఎందుకంటే చేశాడు కాబట్టి, పని చేశాడు. నేనైతే 44 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గానే ఉన్నా, ఆయన ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్నాడేమో. మరి అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం మన క్యారెక్టర్ని కూడా స్టేకులో పెట్టకూడదు. మన క్యారెక్టర్ని కూడా స్టేకులో పెట్టి రాజకీయ ప్రయోజనాలు ఏదో ఆశించి చేయకూడదు, చాలా తప్పు. పాయింట్ నెంబర్ 1, 3 పాయింట్లు చెప్తా జగన్ గారు, 3 పాయింట్లు చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఆ మీటింగులో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టాడు. పాయింట్ నెంబర్ 2, అమిత్ షా పవన్ కళ్యాణ్తో ఆ మాట చెప్పలేదు. పాయింట్ నెంబర్ 3, నువ్వు చెప్పినట్టు ఏదో పుకారు వస్తే ఆ పుకారు ఆధారంగా నువ్వు విశ్లేషణ చేస్తే నీ విశ్లేషణ ఆధారంగా సాక్షివాడు వార్త రాసుకోవటం పరమ బూతు. అర్థమైంది కదా, ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పను. సో చూద్దాం సార్, మొత్తానికి మేధావి ముసుగులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా ఇలాంటి రాతలతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ పోతుంది, దాన్ని కొంచెం అర్థం చేసుకుని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.